ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో వయసుతో సంబంధం లేకుండా పెళ్ళై ఏడాది కూడా కాకుండానే కొంతమంది ఈ దిశగా అడుగులు వేస్తుంటే 25-30 ఏళ్లు కాపురం చేసిన వారు కూడా పక్కచూపులు చూస్తున్నారు. దీనికి ఒక్కటి కాదు, ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవును, వివాహ బంధం అంటేనే నమ్మకంతో కూడుకున్న రెండు జీవితాల ఉమ్మడి ప్రయాణం. ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒకటై బ్రతికున్నంత కాలం నమ్మకంగా ఒకరికొకరు తోడుగా కలిసి ఉండాలని చేసే ప్రయాణం. అయితే ఈ ప్రయాణం మధ్యలోనే బ్రేక్ చేసేవారు, ఆ ప్రయాణం మధ్యలోనే ముగించేసేవారు కొందరైతే, కలిసి ప్రయాణిస్తూనే పక్కదారులు తొక్కేవారు మరికొంతమంది. దీనికి చాలా కారణాలున్నాయంటున్నారు పరిశీలకులు. పైగా గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ తరహా సంస్కృతి రెచ్చిపోతుందని చెబుతున్నారు. అందుకు ఆర్థిక పరమైన, శారీరక, మానసిక పరమైన కారణాలతో పాటు కొత్తక వింత అనే కారణము ఉండడం గమనార్హం. సాధారణంగా వివాహేతర సంబంధాలు పెరగడంలో ఆర్థిక సమస్యలు ప్రధాన భూమిక పోషిస్తుంటాయని చెబుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో ఆర్థిక సమస్యలు తీవ్ర ఒత్తిడి కలిగించే వేళ దంపతుల మధ్య అటు మానసికంగానూ ఇటు శారీరకంగానూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆ సమస్య నుంచి బయటపడడం కోసం చాలామంది ఈ తరహా సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభిస్తారని చెబుతున్నారు. మరికొందరేమో జీవిత భాగస్వామితో అటు శారీరక ఇటు మానసిక అవసరాలు తీరకపోవడం, అందులో సంతృప్తి పొందకపోవడం ఇతర వ్యక్తులను ఆశ్రయిస్తారని, ఈ తరహా వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయని అంటున్నారు. ఎమోషనల్ కనెక్టివిటీ లేని సంబంధాలతోనే ఈ సమస్య అని చెబుతున్నారు. ఇదే క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం కంటే ఎక్కువగా నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవమే పునాదులుగా ఏర్పడే వివాహ బంధాల్లో కాలక్రమేణా ఆ నమ్మకం అనేది సన్నగిల్లడం వల్ల భాగస్వామిపై అనుమానం పెరుగుతుందని, దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వారి వారి భాగస్వాములు మరో ఆప్షన్ ఎంచుకుంటున్నారని, ఇవన్నీ కూడా ఇలా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు. వీటికి తోడు నేటి సమాజంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వంటివి విపరీతంగా విస్తరించడం కూడా కొత్త పరిచయాలకు కారణాలవుతున్నాయి. ఫలితంగా ఆన్లైన్ పరిచయాలు, చాటింగ్లు, ఆ తర్వాత డేటింగ్లు, మీటింగ్లు వెరసి వివాహేతర సంబంధాలకు ఇప్పుడు మరో కీలక కారణంగా మారాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో వివాహేతర సంబంధాలు పెరగడానికి మరో అసాధారణ కారణం కొత్తక వింత, పాతక రోత అనే తరహాలో ఆలోచన విధానం కూడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పండగ పూట పాతమగుడేనా అనే ముతక సామెతలను కూడా గుర్తు చేస్తూ చాలామంది కొత్తదనం కోసం తపిస్తూ ఈ రకమైన బంధాల వైపు అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో అటు మానసిక ఇటు శారీరక అవసరాలు ఉన్నాయని చెబుతున్నారు.